నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం, చెల్లుబోయిన ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు. వైసీపీ నేత బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం జన్మదిన వేడుకలు, సుమారు 200 మందికి కూరగాయలు పంపిణీ. విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ నర్సింగ్ డే కార్యక్రమం, పాల్గొన్న అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్. బొమ్మూరులో తీరిన వోల్టేజ్ కష్టాలు, 5 లక్షలతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు. రాజమహేంద్రవరం స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల ప్రాంగణంలో వేంచేస్తున్న శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు, అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, నాగమణి దంపతుల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. అర్చకులు కె శ్రీనివాస్, కెఎన్ ఆచార్యుల అర్చకత్వంలో అభిషేకం, అర్చన, తమలపాకుల సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడారు. 1996లో రోడ్డు విస్తరణలో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించుగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు. ఈ రోజున రాజమండ్రిలో ఉన్న గోరక్షణపేట వాటర్ ట్యాంక్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ రోజున మనం ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో అభిషేకము, అర్చన, తమలపాకుల సేవ ఇవన్నీ జరగడం జరిగింది ఈ రోజున. అయితే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున ఈ గుడి కట్టి ఇక్కడికి స్వామివారు రోడ్ క్రాసింగ్లో మాకు ఇక్కడ రోడ్ క్రాసింగ్లో 30 సంవత్సరాల క్రితం రోడ్ క్రాసింగ్లో విఘ్నేశ్వరుని, నెక్స్ట్ ఏమో ఆంజనేయ స్వామి తీసి పక్కన పెడతాం జరిగింది. ఈ వార్డు రామకృష్ణ గారు అప్పుడు కార్పొరేషన్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొంచెం కొంచెంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున ఇంతవరకు తీసుకొచ్చాం. అలాగే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ పూజ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ గుడిని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రోజు వరకు ఎవరి దగ్గర ₹1 లేకుండా తీసుకోకుండా నేను నా సదస్సులతో నేను నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అలాగే అలా కాకుండా ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, మా పెద్దలు ఉన్నారు, వీర్రాజు గారు, మన వార్డు పెద్దలందరూ కలిపి మీరు ఒక్కరే కదని మేము అందరం కూడా చేస్తాం అని అంటే, మనం ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ మేము అందరం డెవలప్ చేసుకుందాం అనుకున్నాం సార్ అంటే, ఆయన స్వయం కూడా స్పందించి వీర్రాజు గారికి ఏం చెప్పడం జరిగిందంటే, ఒక కమిటీ వేసుకుని కమిటీ ద్వారా మీరు అందరూ చక్కగా చేసుకోండి, గ్రామం అభివృద్ధి, వార్డులో అభివృద్ధి అంటే చాలా ఇది కాబట్టి మీరందరూ చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే 36 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో నురగల సోద గారు కానీ, వాటి పెద్దలందరూ కూడా, అలాగే రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా ఒక కమిటీ వేసాం. ఈ రోజున కమిటీ వేసి దీన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఒక ప్లాన్ చేసుకుని ఇక్కడ శివాలయం నిర్మించడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని నిర్మించడం జరుగుతుంది. వచ్చే నెల కల్లా ఇది కంప్లీట్ చేసి పుష్కరాలకు ముందే మేము ఇదంతా చక్కగా తయారు చేసి పుష్కరాలకి మంచి గుడికి, ఈ వార్డులో ఎక్కడ గుళ్ళు లేవు, మంచి గుడిని ఇక్కడ అభివృద్ధి చేస్తే మనకి అంత బాగుంటుంది అని చెప్పేసి సదుద్దేశంతో మా కమిటీ వారు అందరూ మాకు సహకరిస్తూ, నేను కూడా కమిటీ వారు సహకరించుకుంటూ మేము చక్కగా ఈ గుడిని నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆదిరెడ్డి వాసు గారికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాజీ పార్లమెంట్ సభ్యులు, జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం గారి జన్మదినం సందర్భంగా 32వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం 32వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్లో 32వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన అనంతరం సుమారు 200 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. మన మార్గాని భరత్ గారు పుట్టినరోజు జన్మదిన సందర్భంగా స్థానిక జాంపేట 32వ వార్డులోని అంగరంగ వైభవంగా ఇక్కడ భారీ ఎత్తు కేక్ కటింగ్ మరియు కూరగాయల పంపిణీ, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా పళ్ళ రసం ఇవ్వడం జరిగింది. స్థానికంగా మార్గాని భరత్ గారు
32వ వార్డులో కనుకైతే కాలువలు కానీ, అదేవిధంగా నందంగాధర సెంటర్ నుంచి ఆజాబ్ సెంటర్ వరకు సెంటర్ ఇది వేయడం జరిగింది. మొక్కలు కార్యక్రమం పెట్టారు, హరిత కార్యక్రమం. అదేవిధంగా 32వ వార్డులో చాలా కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందడం జరిగింది. ఈరోజు మార్గాన్ భర్త గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక జాంపేటలో వృద్ధుల మధ్యలో, పిల్లల మధ్యలో అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ చేసి, అదేవిధంగా 100 మంది వరకు కూరగాయల పంపిణీ స్థానిక 32వ వార్డులో లేని వాళ్ళు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాకు లాయర్ దేవి భవానీ గారు, అలాగే స్థానికులు 32వ వార్డులో సూర్యకుమారి, రాజీ, వార్డు కార్యకర్తలు జగదీష్, ప్రసాద్, రవి, వానపల్లి వెంకటేష్, ఇలాగా తదితరులు చాలామంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ముందుండి మార్గాన్ భర్త గారికి చేశారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం నా పేరు బోడి శరత్ కుమార్, బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ వార్డు ప్రెసిడెంట్. ఏం చేశారు ఈరోజు అయితే 100 మంది వరకు కాయగూరలు, పళ్ళ రసం, వృద్ధులతోని చిన్నపిల్లలతోని హ్యాపీ బర్త్డే భరత్ మావయ్య అంటూ నినాదాలతో కేక్ కటింగ్ అంగరంగ వైభవంగా చేసామని చెప్పి చెప్తున్నాం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మే 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో స్థానిక నెహ్రూ నగర్ వద్ద ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ అధ్యక్షతన జమాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయత్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐవైఎం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో యువత చెడు వ్యసనాలను, మద్యం, జూదం, అశ్లీలం, చెడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, దేశం పట్ల, సమాజం పట్ల సోదర భావం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలన్నారు. యూత్ మూవ్మెంట్ ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా రాజమండ్రిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఐడియల్ యూత్ మూవ్మెంట్ చీఫ్ ప్యాట్రన్ సభ్యులైనటువంటి జనాబ్ హిమాయతుద్దీన్ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ జెండా నైతికతకి, చైతన్యానికి, ఆదర్శ ఉద్యమానికి ఈ జెండా మా ఎజెండాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ఒక రాంగ్ డైరెక్షన్లో అందరూ కూడా ఉపయోగిస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఐడియల్ యూత్ మూవ్మెంట్ దీనికి వ్యతిరేకంగా యువకుల యొక్క శక్తి సామర్థ్యాన్ని ఆదర్శవంతంగా ఉపయోగించాలని, దాని ద్వారా దేశానికి ఒక ఉన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలను అందించేటువంటి విధంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ కృషి చేస్తూ ఉంది. ఇవాళ ఫేక్ న్యూసెస్ ద్వారా సమాజంలో అశాంతిని, అలజడుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఐడియల్ యూత్ మూవ్మెంట్ రియల్ స్టోరీస్ని, ఆ ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేసి దాని నుంచి బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆదర్శ యువకుల ఉద్యమం దీని 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజున మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మహాశైలారా, మీ అందరికీ కూడా తెలుసు, దేశానికి వెన్నెముక యువతరం. ఆ యువతరానికే ఈ రోజున వెన్నెముక లేని పరిస్థితి మనం చూస్తున్నాము. కొంతమంది యువకులు మరి రకరకాల అలవాట్లకు లోనైపోయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకుల క్రీడలో పాములుగా మారి మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, మరి సంఘ విద్రోహ శత్రువుగా మారడం కూడా మనం చూస్తున్నాం. మరికొంతమంది బెట్టింగ్లో లేకపోతే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి మరి తల్లిదండ్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్గాని భరత్రాం జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం 30వ వార్డులో సేవా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30వ వార్డు ఇన్ఛార్జి కాటం ప్రియాంక ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ పాల్గొని చర్చి గేట్ సెంటర్లో ప్రజలకు ద్రాక్ష పండ్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో సుమారు 2500 మందికి ద్రాక్ష పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రజాసేవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. మార్గాని భరత్రాం జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కాటం రజనీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ స్టేట్ అధికార ప్రతినిధి. మరి ఈ రోజున మా నాయకుడు మహోన్నతుడు, మరి ఈరోజు రాజమండ్రి ఎక్స్ఎంపీ మార్గాని భరత్రాం గారు పుట్టినరోజు సందర్భంగా ఈ 30 వార్డులో జాంపేటలో చర్చిగేట్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ 30 వార్డు కాటం ప్రియాంక గారి నాయకత్వంలో ఈ రోజున మరి ఈరోజు అనేక మంది ఇగో ఈ ఎండలో, ఇన్ని డిగ్రీలు ఉన్న ఎండలో
ద్రాక్ష పంచడం జరుగుతుంది. ఎందుకనంటే భరతరామ్ గారు ఈరోజు రాజమండ్రిని ఎంత అభివృద్ధి చేసినందుకు అటువంటి పుట్టినరోజు చేసి మేమందరం కూడా సంతోషంగా వార్డు ప్రజలందరూ కూడా ఆనందంగా ఆయన పుట్టినరోజు ఈ ద్రాక్షతో అందరితో కలిపి సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఈ రోజున భరతరామ్ గారు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే భరతరామ్. ఈరోజు ప్రతి నిమిషాన్న అప్పటికే మెగా మెడికల్ క్యాంప్ అంటారు, అప్పటికే మెగా జాబ్ మేళ అంటారు. నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గాన్ భరతరామ్ గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు చేయడం మా వార్డులో మా అందరూ కూడా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ అందరూ కూడా ఈ రకంగా ముందుకు రావడానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై భారత్. మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వంగ ఉమా యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేసవి తాపాన్ని తగ్గించే టోపీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడప శ్రీహరి, గుర్రం గౌతమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ హయాంలో చండీ మార్చ్, హేపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. భరతరామ్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అతను 5 సంవత్సరాలు కూడా నిర్విరామంగా రాజమండ్రి నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశాడో మనం అందరూ కళ్ళతో చూసాం. గుడ్డివాళ్ళు చూడకపోవచ్చు, కానీ గుడ్డివాళ్ళు కూడా చూసి మెచ్చుకునేలాగా ఈ నగరాన్ని అంతా కూడా సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి మన మార్గాని భరతరాము, మా సోదరుడు తనయుడైనటువంటి మార్గాని భరతరాము, మరి ఆయనకి నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆ పరమశివుడు సాక్షిగా ఇవాళ ఆయన చక్కని నాయకుడిగా నిరంతరం ఇవాళ ప్రభుత్వం పోయిన తర్వాత 2 ఏళ్ళు కూడా ఏ రోజు నేను ఓడిపోయినానే కాకుండా నిర్విరంగా ప్రజల్లో నేనున్నాను అని చెప్పి ఇవాళ అక్కడ బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, మెడికల్ క్యాంప్ కానివ్వండి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి భరతరాము నిండు మనసుతో నేను అభినందిస్తూ అతనికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మాజీ పార్లమెంట్ సభ్యులైన మార్గాని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉమా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా ఈవేళ అనేక మంది పేదలకి ఈవేళ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ టోపీలు పంచిపెట్టడం జరిగింది. ఈ రాజమండ్రిలో అనేక అభివృద్ధి చేసింది ఎవరనంటే మార్గాని భరతరామ్ గారి పేరు ప్రతి ప్రజల్లోని ప్రతి గుండెల్లోని ఈవేళ రాజమండ్రి అభివృద్ధి చేసింది ఎవర్రా అంటే మార్గాని భరతరామ్ గారు అని చెప్తారు. ఈవేళ ప్రతి వార్డులోనూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈవేళ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు ఈవేళ రాజమండ్రిలో స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి భరతరామ్ గారి పుట్టినరోజు చేయడం అందరికీ సంతోషకరం. హ్యాపీ బర్త్డే భరతన్న. చెప్పాను. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు జన్మదినం పురస్కరించుకొని రాజమండ్రిలో శ్రీ ఉమా ఫ్రెండ్ సర్కిల్ బబ్లు, సుబాని, అలాగే మిత్రుడు గౌతమ్ అందరి ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో ఘనంగా ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ప్రతినిత్యం ప్రతి వాడ యాక్టివ్గా ఉండి పాల్గొంటూ ఉన్నారో, అలాగే ఈరోజు కూడా అభివృద్ధికి మారుపేరైన మార్గాని భరతరామ్ గారి జన్మదిన వేడుకలు ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుగుతున్నాయి. పెద్దలు తమ్మారావు గారు అలాగే ఇతర సోదరులందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఒక మంచి నాయకుడిని మనం కూడా ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా తోడ్పాటు ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్నేహితులందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ పుట్టినరోజు సందర్భంగా క్వారీ మార్కెట్ సెంటర్లో కేక్ కటింగ్, డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49వ వార్డు ఇన్ఛార్జి గారా చంటిబాబు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ తిరగటి దుర్గా, 40వ డివిజన్ ఇన్ఛార్జ్ కల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మార్గాని భరతరామ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వారు మాట్లాడుతూ రాజమండ్రి నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న మార్గాని భరతరామ్ మళ్లీ ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. భరతరామ్ చేసిన అభివృద్ధి నేటికి నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇవాళ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కోరీ మార్కెట్ సెంటర్లో
45, 46, 47, 49 వార్డుల ఇన్ఛార్జీల సమక్షంలో ఈ పుట్టినరోజుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, భరతరామ్ గారి అభిమానులకి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి 4 వార్డుల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాము. అలాగే ఈ మధ్యకాలంలో భరతరామ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు మెగా జాబ్ మేళా, వేల మందికి యువతకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఈ మధ్యకాలంలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టి పేద ప్రజలకి ఎంతో సేవలు అందిస్తున్న మార్గాని భరతరామ్ గారికి నుండి నూరేళ్ళు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేయాలని ఆశిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ పుట్టినరోజు వేడుకలు స్థానిక ప్రియదర్శిని చెవిటి మూగ విద్యార్థుల పాఠశాలలో తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ సేపేడి మునీశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి నగర యువత అధ్యక్షులు కొత్తపేట రాజా హాజరై కేక్ కట్ చేసి పిల్లలకు అందించారు. అనంతరం పిల్లలకు వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్తపేట రాజా సేపేడి మునీశ్వరరావు మాట్లాడారు. మాజీ ఎంపీ భరతరామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రియదర్శిని దమండపు అనే ఆశ్రమంలోని భోజనం ఏర్పాటు చేయనుంది. దానికి ఆయన నా పట్ల నేను 29వ వార్డు ఇన్ఛార్జ్ సేపేలి మునీశ్వరరావు, అలాగే మన బీసీసీఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కింద నన్ను నియమించడం జరిగింది. నా అంతు నేను ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే కూడా ప్రజలకు ఎంతో విలువైన సమయాన్ని కూడా కేటాయించి ప్రతి ఒక్కరిని కూడా మేము తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మా అడుగుజాడలో మా పార్టీలో నడిపించుకొని చేరదెత్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాగే సేవా కార్యక్రమాలు మార్గాని భరతరామ్ గారు చేయడము అది చాలా అరుదైన కూడా కాదు. ప్రతిరోజు కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తాడు. అలాగే నిన్న మన మెడికల్ క్యాంప్ అని, జాబ్ మేళా అని ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన రాజమండ్రి సిటీ ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండి, పదవులు ఉంటేనే ప్రజలతో ఉంటాడని సంబంధం కాకుండా పదవి ఉన్నా లేకపోయినా సరే రాజమండ్రి జనాలకి ఏదో చెయ్యాలి అనే ఆతృతతోనే ఆయన జీవితం సహాయించుతున్నాడు అని తెలియజేసుకుంటున్నాను. మాజీ పార్లమెంటు సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ భరతరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రి కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సోదరుడు నా తమ్ముడు మునీశ్వరరావు ఆధ్వర్యంలో, అలాగే గుడివాడ వెంకటేశ్వరరావు వెంకన్న, అలాగే హరి, ఇంకా సోదరులందరూ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఘనంగా ప్రియదర్శిని డెఫ్ అండ్ డెన్ పిల్లలకి భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలకి నాయకులు వారి ప్రోత్సాహాలు ఉండబట్టి ఇటువంటి నాయకులు పుట్టుకొస్తారు. మరి ఇంకా ఆరోగ్యకరమైనటువంటి పార్టీని బలోపేతం చేసి వచ్చే 2029లో ఖచ్చితంగా జగన్ గారిని మళ్ళీ సీఎంగా చూడాలని చాలా ఆతృత పడుతూ ఆనందపడుతూ ఖచ్చితంగా జగన్ గారిని మళ్ళీ సీఎంని చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి అర్బన్ జిల్లాలో మేము అందరం కూడా సభాముఖంగా తెలియపరుస్తూ మరొకసారి నా సోదరుడైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరతరామ్ గారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ పుట్టినరోజు పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు పీత రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక గానగ వీధిలో ఉన్న సంజీవని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మార్గాని సురేష్, 1వ వార్డు ఇన్ఛార్జ్ టేకుముడు సూరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయశంకర్, క్రాంతి, పులిసాగర్, 3వ వార్డు రాజేష్, దుర్గా, శివ, సురేంద్రారెడ్డి, షేక్ హబీబ్, సుభాష్, 4వ వార్డు ప్రేమ్, 3వ వార్డు నరేష్, విజయ్, కిరణ్, వాసు, జడసాయి, లాజర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్గాని భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా యూత్ చాలామంది బ్లడ్ డొనేషన్ చేయబడి ఉంది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజలు ఎంతోమంది ఆయన పెద్ద సేవ చేస్తున్నారు.
అలాగే చాలామంది వార్డుల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మీ ఆధ్వర్యంలో ఆర్కే ఆధ్వర్యంలో మేము శంకర్ గారు అందరూ కలిపి సురేంద్ర దుర్గారావు అందరూ కలిసి 10 మంది దాకా బెడ్ డొనేట్ చేస్తున్నాం. ఆయన ఎన్నెన్నో ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాలని రాయమండి ఆయన ఇంకా ఎన్నో ఆశీస్సులతో పొందాలని కోరుకుంటూ మేము ఎలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి చేద్దామని మేము అందరం ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతూ ఇంకా జనాలను ఎంతోమందిని ఇంకా పార్టీలో చాలామంది తీసుకొచ్చి ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంట్లో మీ శంకర్. అందరికీ నమస్కారం. మా నాయకుడు మార్గని భరతరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజుని ప్రజలకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు ప్రతి ఏరియాలో కూడా ప్రతి కార్యకర్తలు కూడా చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజుని బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాము. అలాగే ఇంకోటి వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే ఈ వేసవికాలంలోని దృష్టిలో పెట్టుకొని ద్రాక్షరసం పంపిణీ, అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇటువంటి నాయకుడు ప్రజల్లో ఉంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ పుట్టినరోజు సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పితా రామకృష్ణ ఆధ్వర్యంలో ఒక 25 మంది వాళ్ళ పుట్టినరోజు పురస్కరించుకొని బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఒక ప్రాణాన్ని కాపాడడం ఈ యొక్క మంచి కార్యక్రమం చేసినందుకు పితా రామకృష్ణ అభినందిస్తూ, భరతరామ్ గారు కూడా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా పేద ప్రజలకి కావాల్సిన ఏమన్నా ఉపయోగపడే పనులు చేయమని అన్నారు. ఆ విధంగానే అన్నదాన కార్యక్రమం, అలాగే బ్లడ్ డొనేషన్, అలాగే పేదలకు ఎవరైనా చీరల పంపిణీ, ఈ విధంగానే వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రతి కార్యకర్తలు కూడా రాజమండ్రి నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన అభివృద్ధి ఏ విధంగా చేశారో, అలాగే రాజమండ్రి పట్టణంలో ఓడిపోయిన తర్వాత కూడా అంటిపెట్టుకుని ప్రతి కార్యక్రమం నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గాని భరతరామ్ గారు ఒక్కరే. ప్రతి కార్యక్రమాన్ని ఆయన తప్పు చేస్తే అపోజిషన్ పార్టీని స్పందిస్తూ తన కార్యకర్తలకు న్యాయం చేస్తూ ప్రతి కార్యక్రమం స్పందిస్తూ డెవలప్మెంట్ ఏ విధంగా రాజమండ్రి చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఉందో అందరూ తెలుసు. అదే పుట్టినరోజు సందర్భంగా ఆయన అందరం కూడా అభినందిస్తూ ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మా నాయకుడు మార్గాని భరతరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేద రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 25 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు రకరకాలు చేస్తున్నారు. ఒక దిక్కున చీరల పంపిణీ, ఒక దిక్కున మజ్జిగ పంపిణీ, ఒక దిక్కున భోజనాలు పంచడం, వృద్ధులను కాపాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ భరతరామ్ గారి ఆరోగ్యాలు ఇంకా ఎక్కువ రోజులు అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సేవకు ప్రతిరూపం నర్సింగ్ అని ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. వైద్యులు వైద్యం అందిస్తే ఆ వైద్యం ఫలితం ఇవ్వాలి అంటే నర్సింగ్ సేవ చాలా ముఖ్యమని అన్నారు. ముందుగా అందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ నర్సింగ్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సేవాభావానికి ప్రతీకగా నిలిచిన మహానుభావురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ ను స్మరించుకోవాలన్నారు. All professional matters committed to my keeping and all family affairs coming to my knowledge in the practice of my profession. With loyalty will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of this committed to my care. Thank you, sir. Thank you. వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ పుట్టినరోజు పురస్కరించుకుని స్థానిక ఆర్టీఓ ఆఫీస్ వద్ద 2వ వార్డు మొగిలిపువ్వు క్రాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ద్రాక్ష శీతల పానీయంను సుమారుగా 1200 మందికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర బీసీసీఎల్ అధ్యక్షులు పీతా రామకృష్ణ హాజరై శీతల పానీయాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పీతా రామకృష్ణ మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పులిసాగర్, లాజర్, భన్నీ, శంకర్, సురేంద్ర, జడసాయి, దుర్గా, శివ తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు 2వ వార్డులోని చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మొగలపువ్వు శ్యామ్ సుందర్ నేను కలిపి ఆర్కే అనే టీం ద్వారా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా పలు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వృద్ధులకు చీరల పంపిణీ,
ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. భరత్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మా అధినాయకుడు మార్గని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ కానీ, వృద్ధులకి చీరల పంపిణీ కానీ, అనాథులకి భోజన కార్యక్రమం కానీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 2వ వార్డులో క్రాంతి ఆధ్వర్యంలోని క్రాంతి శ్యాము ఆధ్వర్యంలో ఈరోజుని ద్రాక్షాసం మధ్య పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. మరి పార్టీ నాయకులందరూ కూడా మరి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సేవలు అన్ని కూడా అందించడం జరిగింది. మరి ఇటువంటి అధినాయకుడు ప్రజల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. బొమ్మూరు జీపీఆర్ రోడ్డు ప్రాంత ప్రజల్ని గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో గృహోపకరణాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా స్థానిక బీజేపీ నాయకులు సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానికులు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు వినతి పత్రం అందించారు. సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కింద సుమారు 5 లక్షల వ్యయంతో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్ ప్రారంభంతో ప్రాంతంలో విద్యుత్ వోల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గే ప్రజలకు ఉపశమనం కలిగింది. ప్రజలు ఒక సమస్యను భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకురాగా గత కొన్నేళ్లుగా లో వోల్టేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్న ఇక్కడ స్థానికులతో కలిసి అధికారులకి తెలియపరచగా ఏదైతే లో వోల్టేజ్ సమస్య వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి స్థానిక ప్రజలకు ఎదురడంతో తక్షణమే అధికారుల దృష్టి తీసుకెళ్ళగా అధికారులు స్పందించి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎంచడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందుల్ని భారతీయ జనతా పార్టీ జనతా వార్డు కో-కన్వీనర్గా వీళ్ళ పక్షాన ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళ లో వోల్టేజ్ సమస్య క్లియర్ అవ్వడం అయింది. దీనికి సంబంధించి మా సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి గారు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా చురుగ్గానే ఉంటారు. అయితే ప్రజలు మరి కార్యకర్తల ఈ ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ప్రజలు ముందుకు రాకుండా కార్యకర్తలని బలోపేతం చేయకుండా 10 మంది కలవకుండా ఏ సమస్య పరిష్కారం కావు. ఎంతసేపు బీజేపీ కార్యకర్తలు అంటే 4, 3, 5 వెళ్తారు, సమస్యల కోసం పోరాడతారు. వాళ్ళు వచ్చి అడిగినా సరే మనం లెక్క చేయగలదనేటువంటి ఒక పాత పద్ధతి పోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైనా అడిగితే అధికారులు స్పందించే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో ప్రజలు ముందుకు వస్తేనే ఎవరైనా సరే ఏదైనా చేయగలుగుతారు. కనుక కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా లబ్ధి ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు కూడా పొందాలి. ఇప్పుడు ఇది చూసుకుంటే బొమ్మూరులోని జీపీఆర్ కాలనీలో లో వోల్టేజ్ సమస్య ఉంది. చాలా కాలంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి మోడీ గారు పెట్టినటువంటి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ క్రాంతి యోజన పథకంలో భాగంగా మాకు అక్కడ ట్రాన్స్ఫర్ ఎందుకు ఇవ్వరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసి స్థానికులు అడిగినటువంటి పరిస్థితుల్లో వెంటనే అధికారులు స్పందించి 4 లక్షల రూపాయలు సుమారు ఖర్చు అయినటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్కి ఏర్పాటు చేశారు. కనుక ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. మరి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసమే కేంద్రం కూడా అనేక పథకాలు పెట్టింది. కనుక ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేలాగా మనందరం కలిపి కృషి చేద్దాం. ధన్యవాదాలు. అలాగే మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా ఏదైనా సమస్య ఉందంటే వారి దృష్టి తీసుకొచ్చిన వెంటనే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు కూడా మనతో కలిసి ఏ విషయాల్లో కూడా మనకు అడిగితే సహకారం కూడా చేస్తున్నారు. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం, చెల్లిబోయిన ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు. వైసీపీ నేత బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ జన్మదిన వేడుకలు, సుమారు 200 మందికి కూరగాయల పంపిణీ.
విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ నర్సింగ్ డే కార్యక్రమం పాల్గొన్న అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్. బొమ్మూరులో తీరిన వోల్టేజ్ కష్టాలు, 5 లక్షలతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.